ఏప్రిల్ 24, 2025 గురువారం ఎగిరేసిన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయేమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ టీవీఎస్ మండి కంప్లీట్ అయిపోయి వచ్చింది. సిఎంఎస్ తర్వాత ఎంఆర్ మండి కూడా ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూ ఉంది. ఒక 20 నిమిషాలు కంప్లీట్ అయిపోతాయి ఈ రెండు మండీలు కూడా వచ్చేసి. సో ప్రస్తుతానికి ఓవరాల్గా జన వేలంపాటలో ఏ విధంగా ప్రైస్ వెళ్తున్నాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సేమ్ నిన్నట్లాగే ఉంది మార్కెట్, ఎక్కడ ఫాస్ట్ అనే మాట లేదు, సేమ్ నిన్నట్లాగే జరుగుతుంది. సూపర్ టాప్ వచ్చేసి 220 రూపాయలు, ఎక్కువగా 150 ఇంకా 180 రూపాయల వరకు ఎక్కువగా వినిపిస్తుంది రేట్లో. టీవీఎస్ మనీలో 210 రూపాయలతో ఒక లాటు, 220తో ఒక లాటు, 190 కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే పర్లేదు. కానీ కాకపోతే ఎక్కువగా 150 ఇంకా 180 రూపాయలు ఈ మధ్యనే ఎక్కువ వినిపిస్తున్న రేట్లు వచ్చేసి. ఇంక మీడియాలు అంతా 130 ఇంకా 120 రూపాయల వరకు మీడియాలు. ఇంకా ఈ క్లాస్ అంతా 160, 70, 80, 90, 200 రూపాయల వరకు క్లాసు. అక్కడెక్కడ 1-2 రాట్లు మాత్రమే 210, తర్వాత 220 ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి టీవీఎస్ మండిలో 210తో ఒక లాటు, 220తో ఒక లాటు. ఇంకా తర్వాత యావరేజ్గా 130 ఇంకా 180 రూపాయల వరకు యావరేజ్గా మన మదనపల్లి మార్కెట్ అయితే జరుగుతుంది. ఎక్కడ వేలంపాట్లు అంత ఫాస్ట్ ఏం అనిపించలేదు, సేమ్ నిన్నట్లాగే ఉంది మార్కెట్ వచ్చేసి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వేలంపాట్లు ప్రారంభమైంది కూడా ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఇదే రేట్లే ఉంటాయి అలా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఏమన్నా పెరిగితే 10-20 పెరగచ్చా, లేదా 220కే పరిమితం అవుతుంది లేదు చూడాలి. ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. మీకు ఇందులో ఏమన్నా డౌట్లు ఉంటే కింద నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. సో నెంబర్ ఎనీ టైం ఆన్లో ఉంటుంది. సో తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు కావాలనుకుంటే అంగల్లో అలాగే మదనపల్లి సో సర్కిల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు కింద నెంబర్స్ కాల్ చేసినా సరిపోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. సో ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు. ప్రస్తుతానికి సూపర్ టాప్ 220 మార్కెట్ యావరేజ్గా 130 ఇంకా 180, ఎక్కువగా 160, 170, 180, 190 రూపాయల వరకు ఎక్కువగా. ప్రస్తుతానికి అయితే ఇదే సూపర్ టాప్ ప్లస్ అప్డేట్ అంతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.